ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాసపృష్ఠ భువన విదిత యస్య వాహాదివాహ భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందనద్రుమ మనోభూ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అన్నట్లయితే మిథున రాశిలో గురు శుక్రులు ఉన్నారు. అదేవిధంగా రవి బుధుల కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. అలాగనే కుంభరాశిలో ఏమో రాహువు, మీనరాశిలో శని, మరి చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఆయా రాశుల వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు చేయవలసినటువంటి సులభమైన పరిహారాల ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అదృష్టమైనటువంటి యోగం అని చెప్పాలి. ఏంటంటే ఈ రాశి వారికి సప్తమాష్టమ నవముల స్థానాల్లో మరి చంద్ర సంచారం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి గురుడు ద్వితీయ స్థానంలో, శుక్రుడు ద్వితీయంలోను, తృతీయంలో, రవి చాలా యోగాన్ని ఇస్తారు, తృతీయంలో బుధుడు. అంటే గ్రహాల యొక్క అనుకూలత అంతా కూడా ఈ వృషభ రాశి వారికి ఉండడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలతో, ఎంత ఉత్తేజంతో, ఉత్సాహంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. మీ ఆలోచనలన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి. క్యాలిక్యులేషన్స్ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. అనుకూలమైనటువంటి ఫలితాల్ని ఈ వృషభ రాశి వారు ఈ వారం తప్పనిసరిగా పొందగలుగుతారు. గోచార రీత్యా చంద్రుడి యొక్క బలం తక్కువగా ఉండడం ద్వారా సామాన్యంగా ఉన్న గ్రహాల యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం చేత ఆత్మస్థైర్యంతో చాలా ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతి పనిని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. మనకి ఉద్యోగపరంగా మనం చూసినట్లయితే అధికారుల యొక్క మెప్పు పొందుతారు, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీరు విజయం తప్పనిసరిగా మీకు లభిస్తుంది. ఇంకా వృత్తుల పరంగా చూసినట్లయితే కళారంగం వారికి, చేతి వృత్తి పని వారికి, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, ఇలా ఆయా వృత్తులు చేసేటువంటి వారికి కూడా స్వతంత్ర వృత్తుల వారికి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఇంకా వ్యాపారాత్మకంగా చూస్తే ఎలక్ట్రానిక్స్, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇది మామూలుగా జనరల్గా మనం చూస్తే వార ప్రారంభంలో సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారపు మధ్యలో అజీర్ణ సంబంధమైన ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వారాంతం ప్రయాణాలు ఉండొచ్చు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి జాతకం చాలా అత్యద్భుతంగా ఉన్నది. అన్నింటా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మనం తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం మంచిది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి లేదా దర్శనం చేయండి. స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం కోసం దానాల్లో కందులు కానీ, కందిపప్పు కానీ దానం చేయండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు.